జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ రామానుజదాసి. ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఆరాధన అనే నవలలోని 4వ భాగాన్ని వినేద్దామండి. ఇల్లు కొన్నారు. ఇల్లు కొనగానే సరిపోదుగా, ఇంట్లోకి సామాన్లు కావాలి. అవి కొన్నారు. ఆర్భాటంగా అందర్నీ పిలిచి గృహప్రవేశం అయ్యారు. కొత్త ఇంటిలోకి ప్రవేశించిన 4 నెలలకే లక్ష్మి పుట్టింది. మళ్ళీ వేడుకలు వినోదాలు జరిగాయి. ఈ అవసరాలన్నింటికీ నీళ్ల ప్రవాహంలా ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నదో అది మా వాడికే వదిలేసి నేను నా దుఃఖాన్ని గుండెలో దాచుకుని పైకి సంతోషంగానే ఉన్నట్లు ప్రవర్తించసాగాను. లక్ష్మి పుట్టినప్పటి నుంచి రాధ పుట్టింటి వారి రాకపోకలు ప్రారంభమైనాయి. ఓ రోజు మా వాడి అత్తగారు, ఇక్కడ పిల్లకి ఏదీ సరిగ్గా జరగదు, నా దగ్గరకు పంపేయండి, నేను చూసుకుంటాను అని పట్టుపట్టి కూర్చుంది. మా వాడికి అది ఇష్టం లేదు. తన పిల్ల తన కళ్ళ ఎదుట తన దగ్గర పెరగాల్సిందే అని ఖచ్చితంగా చెప్పేశాడు. రాధకి కూతుర్ని తల్లితో పంపేయాలని ఉంది. భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది. మా వాడు ఈ ఒక్క విషయంలో తన భార్య మాట లక్ష్య పెట్టలేదు. రాధ సమయం వచ్చినప్పుడల్లా ఏదో రకంగా సాధిస్తూ తన అసంతృప్తిని వెల్లడిస్తూనే ఉంది. లక్ష్మికి ఏడాది నిండక ముందే రాధ మళ్ళీ నిలతప్పింది. మావాడు ఉన్న ఊళ్ళో ఉద్యోగం చూసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించసాగాడు. అంత పరువు ప్రతిష్ట గల మామగారు తన పలుకుబడిని ఉపయోగించి అల్లుడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడు. ఆయన అసలు అలాంటి ప్రయత్నం ఏమీ చేయనందుకు ఏమీ అనకపోయినా లోలోపల వాడికి బాధగానే ఉంది. ఆయన గొప్పగా అప్పుడప్పుడు వచ్చి నా ఎదుట మా వాడితో డబ్బేమైనా కావాలిటోయ్ అని అడిగేవాడు. థ్యాంక్స్, అవసరం లేదు అనేవాడు వీడు. రాధకి నెలలు నిండుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా సరే నేను వీలైనంత పొదుపుగా కాపురం చేయడానికి నిశ్చయించుకున్నాను. వంట మనిషిని తీసిపారేశాను. పిల్లలకి వేరే ఆయా ఎందుకు, నేనున్నాలే అంటూ ఆయాని మాన్పించేశాను. మా వాడు ఇదివరకులా ప్రతిదానికి జోక్యం కల్పించుకోకుండా వదిలేయడం ప్రారంభించాడు. రాధ చీటికి మాటికి అలిగి వెళ్ళి భర్తతో, చూశారా అత్త ఏం చేశారో అంటూ మొదలు పెడితే, అమ్మకి తెలుసులే రాధా అనేవాడు. రాధ కోపంతో రొసరొసలాడుతూ అవమానంతో బుసలు కొడుతూ వెళ్ళిపోయేది. ఎంతో పరువుగా ఎంతో గుంబనంగా గుట్టుగా బ్రతికే మా కుటుంబం రాను రాను రచ్చకెక్కి నలుగురి నోట్లో నానా విడ్డూరంగా తయారైంది. నేను అంతగా పిలవకపోయినా మా ఆడపడుచు ఆవిడ కూతురు సుధా వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు రాధ చాలా ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్ళు. అంత ఐశ్వర్యంలో పుట్టిన రాధ ఇక్కడ ఇన్ని ఇబ్బందులకు గురి అవుతున్నందుకు ఆవిడ సానుభూతి ఒలకపోసేది. ఏదో ఒక మాట విసిరి మనసులో విషం నింపి వెళ్లేది. రాను రాను రాధ ప్రవర్తనలో మార్పు వచ్చేసాగింది. ఉద్రేకాలు చల్లారినాయి. ఉత్సాహం పొంగు తగ్గింది. జీవితంలో యథార్థాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చేసరికి రాధ డీలా పడింది. ఇద్దరి బలాన్ని కూడా తీసుకుని మావాడు పరిస్థితులతో తలపడుతూ ఏటుకు ఎదురిద్దడం ప్రారంభించాడు. ఉన్నట్లుండి ఒక రోజున పిడుగుపాటు లాంటి వార్త విన్నాం. మేము ఉంటున్న ఇల్లు జప్తుకు వచ్చింది. నేను నిర్గాంతపోయాను. రాధ కూడా తెల్లబోయింది. మా వాడి ముఖాన కత్తివేటుకు కూడా నెత్తురు చుక్కలేదు. 25,000 రూపాయలు, వడ్డీతో కలిపి 30,000 రూపాయలుంది. ఏం చేశావురా ఆ డబ్బంతా అన్నాను వాడి మీద విరుచుకుపడుతూ. నేనేం చేశానమ్మా, అంతా ఇంటికోసమే ఖర్చు పెట్టాను అన్నాడు విసుగ్గా. నేను నిలువునా నీరయ్యాను. కుప్పలా కూలిపోయాను. అయితే ఇన్నాళ్ళు నీళ్లలా జల్సా చేసింది ఈ డబ్బేనా? నేను నా బాధను దిగమింగి మా వాడికి ధైర్యం చెప్పి కర్తవ్యం ఆలోచించమన్నాను. చివరికి నా సలహా మీద అయిష్టంగానే భార్య చేత తండ్రిని అప్పు అడిగించాడు. ఆయన చిల్లికాని ఇవ్వలేదు సరికదా, ఎదురు తిరిగి చడామడా తిట్టాడు. నువ్వింత పోషించలేని వాజమ్మవి అయితే నా కూతుర్ని నా దగ్గరికి పంపేయి, నేను పోషించుకుంటాను. అంత ఓపలేని ఆర్భాటాలకి నిన్నెవరు పొమ్మన్నారు అన్నాడు. రాధ కూడా తండ్రిని అసహించుకుంది. మళ్ళీ వాళ్ళ గుమ్మం తొక్కలేదు. తండ్రి చేత తిరస్కరించబడి వచ్చిన రాత్రి నా దగ్గరికి వచ్చి చిన్నబోయిన ముఖంతో, అత్తయ్యా, దీనికంతా కారణం నేను. నా మూలంగా మీరిన్ని ఇబ్బందులకు గురి అయ్యారు. నేనెంత మురుకురాల్ని కాకపోతే ఉద్యోగం లేని తను ఇలా నా ఆనందం కోసం పిచ్చి ఖర్చులు చేస్తుంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది అని ప్రశ్నించలేకపోయాను. నాకు అనుమానం వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది
అంటూ ఎంతో వాపోయింది. పర్వాలేదమ్మా, ఇప్పుడు మాత్రం మనకే, కాకపోతే 4 రోజులు ఇబ్బంది పడతాం అంతేగా అంటూ ధైర్యం చెప్పాను. చివరికి మావాడు ఆ ఇల్లు అమ్మేసి అప్పు తీర్చేశాడు. ఇల్లు జప్తు కాకుండా పరువైతే నిలిచింది. కానీ మాకు చెప్పరాని అగచాట్లు ప్రారంభమైన. ఇల్లు అమ్ముకుని చిన్న ఇంట్లోకి మారగానే మమ్మల్ని చూసి అంతా నవ్వారు, హేళన చేశారు, వెక్కిరించారు. ఇంటికి పిలవకపోయినా వచ్చి సూదులాంటి మాటలతో వ్యంగ్య బాణాలు విసిరి వెళ్లేవారు. రాధకి ప్రసవించే రోజులు దగ్గరికి వచ్చాయి. ఇదివరకులా ముద్దు మురిపం కాకపోగా సరియైన మందులు, ఆహారం కూడా లోపమయ్యాయి. మావాడు చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకుని పనిచేయసాగాడు. అందులో రాబడి తక్కువ, అహర్నిశలు పని ఎక్కువ. రాధ ప్రసవించింది. పండంటి మగపిల్లవాడు పుట్టాడు. వాడిని చూసేసరికి మాకు సగం కష్టాలు మర్చిపోయినంత ఆనందం కలిగింది. రాధ ఆరోగ్యం బాబు పుట్టిన తర్వాత మరీ పాడైపోయింది. చీటికి మాటికి సుస్థి చేసి పడుకోబెట్టింది. ఎప్పుడు చూసినా ఏదో దిగులుగా, మనసులో వ్యధ చెందుతున్న దానిలా ఉండేది. రాధని మునుపటి మనిషిని చేయాలని మా వాడు ఎన్ని విధాలుగానో ప్రయత్నించి విఫలుడయ్యాడు. అన్నం తినేది కాదు, కంటి నిండా నిద్రపోయేది కాదు. ఏమిటమ్మా అంటే ఏం లేదు అనేది. తల్లిదండ్రుల మీద బెంగ అని తెలుసుకున్న మా వాడు పుట్టింటికి వెళ్ళమని తను స్వయంగా దిగబెడతానని అన్నాడు. కానీ రాధ ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు. వాళ్ళంతట వాళ్ళు వస్తే తప్ప రాధ వెళ్ళదని మాకు తెలిసింది. చివరికి ఓ రోజు మా వాడే స్వయంగా వెళ్ళి రాధ సంగతి అంతా వాళ్ళకి చెప్పాడు. అత్తగారు వచ్చింది. చిక్కి శల్యమై ఉన్న కూతుర్ని చూడగానే ఆవిడ బుడిబుడి రాగాలు తీసింది. తను ఊళ్ళో లేనని, పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళానని, రాధ ఆరోగ్యం ఇంత అధ్వాన్నంగా ఉందని తనకి మాట మాత్రంగా కూడా ఎవరూ రాయలేదని అంది. ఆ సాయంత్రమే ఆవిడ కూతుర్ని వెంట తీసుకువెళ్ళింది. లక్ష్మి మా దగ్గరే బాగా అలవాటు పడటం వల్ల తను వెళ్ళనని మారాన్ చేసి ఉండిపోయింది. రాధలేని ఇల్లు మాకు బోసిగా, శూన్యంగా అనిపించసాగింది. స్వస్థత చిక్కే వరకు అక్కడ ఉంటానని వెళ్ళిన రాధ 4 రోజులైనా తిరగకుండానే తిరిగి వచ్చేసింది. తిరిగి వచ్చిన రాధలో ఏదో మార్పు స్పష్టంగా కనిపించింది నాకు. మనిషి వెళ్ళినప్పటికంటే నలిగిపోయినట్లుగా ఉంది. ముఖం వాడిపోయి ఉంది. కళ్ళ నిండా దిగులు, కళ్ళ కింద నలుపు ఎక్కువైంది. ఏమ్మా వచ్చేశావో ఉండబట్టలేక అడిగాను. నా ప్రశ్నకు జవాబుగా రాధ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తలదించుకొని బిగబట్టిన స్వరంతో అంది, ఆ ఇంట్లో నేను కోరుకున్నంత ప్రశాంతత లభించడం లేదత్తయ్యా. ఆ ఇల్లు, మా వదినలు, అన్నయ్యలు, అక్కలు, బావలు, చివరికి నాన్నగారు కూడా నాకు పరాయిగా, కొత్తగా కనిపిస్తున్నారు. ఇక్కడున్నంతసేపు అక్కడికి వెళ్లాలని మనసు బీకుతుంది. తీరా వెళితే ఇక్కడికే వచ్చేయాలనిపిస్తుంది. అక్కయ్యలు, వదినలు నా మనసు ఎరగకుండా నా మెళ్ళో నగలు లేవని, నా చీర ఖరీదు తక్కువని వేళాకోళం ఆడుతూ ఉంటే నవ్వులాటగా తీసేయడం నాకు చేత కావడం లేదు. వాళ్ల ముందు నేను పెద్దదానిగా కనిపిస్తున్నాను. రాధ బాధ ఏమిటో నాకు అర్థమైంది. కానీ నేనేం చేయగలను? ఈ పరిస్థితుల్లో రాధకి ఉండవలసిన గుండెధైర్యం, ప్రతిదాన్ని తమాషా క్రింద తీసిపారేయగలిగిన చిత్తనైర్మల్యం, ఈ రెండూ రాధలో లోపించాయి. నానాటికి రాధ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. రాధని హుషారుపరచాలని, మళ్లీ మామూలు మనిషిని చేయాలని చూశాను. నేను చేసిన ప్రయత్నాల్లో ఏ ఒక్కటీ ఫలించలేదు. రాధకి పిల్లల్ని చూస్తే ఆనందం లేదు, భర్తని చూస్తే సంతోషం లేదు. ఎప్పుడు చూసినా దిగులుగా, ఏదో పోగొట్టుకున్న దానిలా, తప్పు చేసి పశ్చాత్తాపంతో కుంగిపోతున్న దానిలా ఉండేది. చివరికి ఆ రోజు మా వాడిని రాధ తను మళ్లీ పుట్టింటికి వెడతానని అడిగింది. అసలే చిరాకుల్లో ఉన్నవాడు ఎందుకో ఆ రోజు అంతెత్తున ఎగిరిపడ్డాడు. ఎందుకు వెళ్ళడం? వెళ్ళి ఉసూరుమంటూ తిరిగి రావటానికేగా. వెళ్లకు, వద్దు అనేసి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత రాధ ఏడుస్తూ కూర్చుంది. అన్నం తినమన్నా తినలేదు. ఈ కాస్త దానికి ఇంత బాధపడటం దేనికే? నీకంత వెళ్ళాలని ఉంటే వెళ్ళు, మళ్ళీ సాయంత్రానికి తిరిగిరా అన్నాను. రాత్రికి వెళతాను అంది. ఏనాడూ లేంది ఆ రోజు వాళ్ళమ్మ వాళ్ళింటికి వెళ్లే ముందు బాబుకి, లక్ష్మికి స్నానం చేయించి, తలలు దువ్వి, పౌడర్ అది వేసి కొత్త బొట్టలు తొడిగి తయారు చేసింది. మాటి మాటికి ఇద్దరిని ముద్దు పెట్టుకోసాగింది. వాళ్ళని అంత ముస్తాబు చేస్తే వెంట తీసుకువెడుతుందేమో అనుకున్నాను. పిల్లల్ని కూడా తీసుకువెళ్తావా అని అడిగాను. నేను ఒక్కదాన్నే వెడతాను, వాళ్ళిక్కడే ఉంటారు అంది. వాళ్ళకి స్వయంగా అన్నం కలిపి తినిపించింది. ఇద్దరితోనూ తను బజారు పని ఉండి వెడుతున్నానని, పోట్లాడుకోవద్దని చెప్పింది. అనంత్ గది శ్రద్ధగా సర్ది వాడి పక్క దులిపి వేసింది. ఎన్నడూ
యువతల పుల్ల అవతల పెట్టని మనిషి ఇవాళ తీరికగా ఇంత పని చేస్తోందేమిటి చెప్పమా అని నాలో నేను ఆశ్చర్యపోయాను. వెళ్లే ముందు మాటిమాటికి కళ్ళు తుడుచుకోవడం నేను గమనిస్తూనే ఉన్నాను. అత్తయ్య, పిల్లలు జాగ్రత్త అంది. ఓసి పిచ్చి మొహమా, ఎన్ని అప్పగింతలు పెడుతున్నావే అనుకున్నాను. పాపం వెళ్లాలని తపనే కానీ తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్క నిమిషం కూడా నిలవలేదు అనుకున్నాను జాలిగా. ఆ రాత్రి మావాడు చాలా పొద్దుపోయే వరకు రాలేదు. రాగానే భోజనం చేసే ఓపిక అయినా లేకుండా కాసిని పాలు తాగి బట్టలు మార్చుకొని అలాగే పక్క మీదకు వాలిపోయాడు. రాధ తన మాట వినకుండానే వెళ్ళిందని కోపం వచ్చింది వాడికి. ఉదయం లేచాడు, కానీ ఒంట్లో బాగాలేదు. థర్మామీటర్తో చూస్తే 102 డిగ్రీల జ్వరం ఉంది. ఒంట్లో బాగాలేదు కదరా, ఈ పూటకి ఇంట్లో ఉండిపో అంటే, లేదులే అమ్మా, పని ఉంది అని వెళ్ళిపోయాడు. నేను నిట్టూర్పు విడిచాను. చేతిలో డబ్బు పూర్తి అయిపోయిన తర్వాత కానీ వాడికి డబ్బు సంపాదించాలనే వేడి పుట్టలేదు. ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం ప్రయోజనం? మధ్యాహ్నం అవుతుండగా రాధా వాళ్ల కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. రాధా వాళ్ళ నాన్న కారు దిగి లోపలికి అడుగు పెడుతూనే, ఏడీ ఆ వెధవా అని గర్జించాడు. ఆయన వాలకం ఏమిటో బొత్తిగా అంతుపట్టలేదు నాకు. ఎవరిని మీరడిగేది అన్నాను. వాడే, ఆ నికృష్టుడు నీ కొడుకు, నా కూతుర్ని బలవంతంగా చంపిన రాక్షసుడు నిప్పులు కక్కుతూ అన్నాడు. ఆయన శివం ఎక్కినవాడిలా తారస్థాయిలో అరవసాగాడు. బద్మాష్, ఏడీ ఎక్కడా? నా పిల్లని బలవంతంగా చంపి వాడు సుఖపడదామనుకుంటున్నాడేమో. వాడిని బతకనివ్వను నేను. వాడి కంఠంలోని ఊపిరి బయటికి లాగితే గాని నాకు శాంతి లేదు. చేతకాని చవట, పెళ్ళాన్ని పోషించలేని దద్దమ్మ, అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? చిందులు తొక్కసాగాడాయన. నేను బయటికి వెళ్ళి డ్రైవర్ని మెల్లగా అసలు సంగతేమిటి అని అడిగాను. వాడు ఏడుస్తూ, అదేంటమ్మగారు, మీకు ఇంకా తెలియదా? రాధమ్మగోరు నిద్రమాత్రలు మింగారట, ఉదయం పోయారు కదండి అన్నాడు. ఏమిటి? నిలువునా నీరై అన్నాను. వాడు మరోసారి చెప్పాడు. నాకు కళ్ళు తిరిగాయి. చెవుల్లో సముద్రపు ఘోషలాంటి హోరు మొదలైంది. నేనేమవుతున్నానో నాకే తెలియలేదు. నా కాళ్ల కింద భూమి కదులుతున్నట్టయింది. శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. అమ్మా! డ్రైవర్ దగ్గరగా వచ్చి చెయ్యి ఆసరాయిస్తూ పట్టుకోవడం వరకే నాకు తెలుసు. తర్వాత ఏమైందో తెలియలేదు. జీవితంలో పోరాడే శక్తి లేక, పరిస్థితులు తారుమారైతే వాటిని చక్కబరుచుకునే నేర్పు లేక, తన వాళ్ల నుంచి ఆ ఆదరాభిమానాల్ని మరింతగా ఎక్కువగా ఆశించి వాటిని పొందలేక తన ప్రాణాలు తీసుకుంది రాధ. రాధ తల్లిదండ్రులు మా వాడి మీద ఎంత విరుచుకుపడాలో అంతా విరుచుకుపడ్డారు. వాడు బలవంతాన భార్యను చంపడానికి ప్రయత్నించేశాడని కేసు పెట్టారు. కేవలం డబ్బు కోసం రాధని చేసుకున్నాడని, ఆ డబ్బు వాడు ఆశించినట్టుగా చేతికి చిక్కకపోవడంతో భార్యని నానా బాధలు పెట్టాడని, మేమిద్దరం కలిసి రాధ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు సృష్టించామని మా మీద ఆరోపించాడు. రాధ ముందుగా ఇది ఊహించిందో ఏమో, మా వాడి పేరు మీద ఒక ఉత్తరం రాసి వాడి డైరీలో పెట్టింది. ఆ ఉత్తరం మా వాడిని ఉరికంబం నుంచి తప్పించి రక్షించింది. మొత్తానికి మా బతుకు బజార్న పడింది. మా కుటుంబ గౌరవం మురికి గుంటలో కలిసింది. మా వాడు దాదాపు పిచ్చివాడిలా అయిపోయాడు. ఓ చెంప ఇంట్లో ఏ మూల చూసినా దరిద్రం, మరో చెంప బయట నుంచి రాబందుల్లా పీక్కుతూనే అప్పులవాళ్లు, ఇంకోవైపు కాకుల్లా పొడిచే లోకులు, ఎదురుగా అమ్మ ఏది అని మాటిమాటికి అడిగే పసివాళ్లు, ఇంకోవైపు జీవితంలో బలంగా ఎదురు దెబ్బతిని భవిష్యత్తు మీద విశ్వాసమే పోగొట్టుకున్న కొడుకు. వీటన్నిటి మధ్య నేనెంత నలిగిపోవాలో అంతా నలిగిపోయాను. దేనికైనా కాలమే మందు అంటారు. చరిత్రలో విచిత్రం ఏమిటో గాని, ఎంత అద్భుతమైన సంఘటన అయినా దానికి కాలం దుమ్ము పేర్చి పాతపడిపోయేలా చేస్తుంది. ఎప్పటికైనా ఇది పాత సంగతి అయిపోతుందిలే అన్న వెర్రి నమ్మకంతో బతకసాగాను నేను. రాధలాంటి బలహీన మనుష్యులు తమ జీవితం విషాదమయం చేసుకోవటమే కాకుండా తమ చుట్టూ ఉన్న వాళ్ల బతుకులు కూడా వేదనామయం చేసిపోతారు. లేకపోతే రాధకి ఏమైంది చెప్పు? తల్లిదండ్రులు సరిగ్గా చూడనంత మాత్రాన జీవితమే అంతం చేసుకోవాలా? భర్తకి తాత్కాలికంగా ఉద్యోగం లేనంత మాత్రాన బతుకంతా దరిద్రమేనని భయపడాలా? అలాంటి పిరికితనం ఏ ఆడదానికి ఏ మగాడికి పనికిరాదు. కనీసం తన పిల్లల ముఖాలైనా చూడలేదు రాధ. అదే నన్ను చాలా రోజుల వరకు బాధించేది. తర్వాత చాలా రోజులు మా వాడి ముందు మరో పెళ్లిమాట తలపెట్టడానికి భయపడ్డాను. చివరికి ఇక భయపడి లాభం లేదనుకున్నాను. పిల్లలున్నారు,
నాకు ఓపిక తగ్గిపోయింది. వాడు మాత్రం ఎన్నాళ్ళు ఒకరి మీద ఆధారపడతాడు? సుబ్బయ్య గారు నీ గురించి చెప్పినప్పుడు నేను స్వయంగా నిన్ను చూసిన తర్వాత నువ్వు మా వాడికి అన్ని విధాలా తగిన దానివి అనిపించింది. అందుకనే 1-2 సార్లు నా అంతట నేనే మీ పినతల్లికి కబురు చేసి చివరికి ఎలాగైతేనేం నిన్ను నా కొడలుగా చేసుకునేందుకు ఆవిడ చేత ఒప్పించాను. రాజేశ్వరమ్మ జడవేయటం ఎప్పుడో పూర్తయిపోయింది. బొమ్మల సంభ్రమాచర్యాలతో వింటున్న అన్నపూర్ణని గడ్డం పట్టి తన వైపు తిప్పుకుంటూ అంది ఆవిడ. చూడు పూర్ణ, ఇంత వివరంగా నీకు ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? ఇలాంటి పచ్చి నిజాలు పరాయి వాళ్ల దగ్గర నుంచి వినే కంటే అయిన వాళ్ల ద్వారా వినటమే ఎంతో మంచిది. నువ్వు ఒక విషయం మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకో. ఈ లోకులనే వాళ్ళున్నారే, వీళ్ళు వట్టి కాకుల్లాంటి వాళ్ళు. అప్పుడప్పుడు మనం కర్రపుల్ల తీసుకుని దూరంగా తరిమేస్తూ ఉండాలి. లేకపోతే మన జీవితం అనే విస్తరిని చించి ముక్కలు చేయాలని చూస్తారు. ఇది నీ సంసారం, నీ ఇల్లు. దీన్ని ఎక్కువ భారం లేకుండా సులువుగా ఎలా నిర్వహించుకోవాలో అప్పుడప్పుడు సలహాలు ఇవ్వడం వరకే నా పని. ఆ పైన అన్ని బరువు బాధ్యతలు నువ్వే వహించాలి. నీ నీడన ఈ ముసలిదానికింత ఆశ్రయం ఇస్తున్నానని అనుకో. మంచో చెడో దీని భారం మోసి మా అందరి జీవితాలు గట్టెక్కించు. నువ్వు సుఖపడి మమ్మల్ని సుఖపెట్టి బలవంతంగా తను రాధని చంపేశానేమో అనే ఊహ మా వాడి ఆంతర్యం నుంచి తుడిచేయి. చాలాసేపటి నుంచి కూర్చోవటం వల్ల రాజేశ్వరమ్మ మోకాళ్ళు పట్టుకుపోయినాయి. వాటిని సరిదీసుకుని లేవడానికి ప్రయత్నిస్తూ అంది. ఆఖరి మాట చెబుతున్నా, నేనిప్పుడు నీకు చెప్పినట్లుగా నాకు మళ్ళీ గుర్తు చేయను కూడా చేయవద్దు, తెలిసిందా? అంది హెచ్చరిస్తున్నట్లుగా. అన్నపూర్ణ అలాగే అని తల ఊపింది. ఈరోజు అత్తగారు చెప్పిన ఈ మాటలను బట్టి అన్నపూర్ణకి అనంత ఆంతర్యంలోకి తొంగిచూసే అవకాశం లభించింది. అతను ముభావంగా ఉండటానికి, అతని ప్రవర్తన అందరిలా కాకుండా అదో రకంగా ఉండటానికి కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. తనకి చేతనైనంత వరకు అతనికి మనశ్శాంతి ఇవ్వడం తన కర్తవ్యం అని కూడా ఆ క్షణంలోనే బోధపడింది. రాజేశ్వరమ్మ అంత హడావిడిపడి పలహారాలు కూడా చేయించి పెట్టుకుందే గాని చివరికి ఆనాడు ఆ పిన్నత్తగారి కూతుళ్ళు రానే లేదు. పై సంఘటన జరిగిన తరువాత 4 రోజుల అనంతరం లక్ష్మి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి బయట ఆడుకోవడానికి వెళ్ళి చీకటి పడి చాలాసేపైనా ఇంటికి తిరిగి రాలేదు. రాజేశ్వరమ్మ ఇరుగు పొరుగు వాళ్ళని మా లక్ష్మి ముందిటమ్మా అని కేక వేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న ఇంట్లోంచి వచ్చింది లక్ష్మి. ఇంత పొద్దుపోయే వరకు ఏం చేస్తున్నావే ఆ ఇంట్లో? నీతో ఆడుకునేందుకు అక్కడ పిల్లలెవరూ లేరుగా? అన్నం పెడుతూ సాధింపుగా అంది రాజేశ్వరమ్మ. అన్నపూర్ణ ముందు గదిలో బాబుని భుజాన వేసుకుని నిద్రపుచ్చడం కోసం అటు ఇటూ తిప్పుతోంది. బామ్మగారు మాట్లాడుతుంటే కూర్చున్నాను మా అమ్మ అంది లక్ష్మి పెద్ద ఆరిందాల. బామ్మగారా? రాజేశ్వరమ్మ ముఖం చిట్లించుకుంది. ఆవిడ వయసెక్కడా, నీ వయసెక్కడా? నీతో ఆవిడకి కబుర్లేమిటి అంది. ఆవిడ నన్నేదో అడుగుతోంది, నేను జవాబు చెబుతున్నాను అంతే. మా అమ్మ, బామ్మగారు చాలా మంచిది. నాకివాళ 2 అప్పడాలు కాల్చి నెయ్యి రాసి మరీ ఇచ్చింది. వద్దని అంటే తినమని ఎంత బలవంతం చేసిందనుకున్నావు? అమ్మో ఆవిడే. ఏం ఈరోజు నీ మీద అంత ప్రేమ ఎందుకు ముంచుకొచ్చింది? కోడలికి గుక్కెడు కాఫీ పోయాలంటే ఏడ్చి చచ్చే మనిషి. ఇంతకీ అసలు నిన్ను ఏమడిగిందేమిటి? అనుమానంగా చూసింది రాజేశ్వరమ్మ. నోట్లో అన్నం పెట్టుకున్న లక్ష్మి చెప్పనా వద్దా అన్నట్లు తటపటాయిస్తోంది. చెప్పు, ఆవిడ ఏమడిగింది? నువ్వేం చెప్పావు? మరే మీ పిన్ని మంచిదేనా? మిమ్మల్ని బాగా చూస్తుందా అని అడిగింది. ఇంకేమో ఇంకా చెప్పు. ఇంకా మీ మా అమ్మ పిన్ని పోట్లాడుకుంటారా? మీ నాన్న మీ పిన్నితో మాట్లాడతాడా అని అడిగింది. నువ్వేం చెప్పావు? మా పిన్ని మూగది, అసలు మాట్లాడడం వస్తేగా పోట్లాడటానికి అన్నాను. మా నాన్న అసలు పిన్ని ముఖం చూడనని చెప్పాను. మా మామ్మ ఎప్పుడన్నా పని చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడదని అన్నాను. నన్ను చూస్తే భయం అని చెప్పాను. మరి పని అది బాగా చేస్తుందా అని అడిగింది. ఓ, గిన్నెలు తోమ్మంటే బరబరా తోమేస్తుంది, ఇల్లు ఊడమంటే చకచకా ఊడ్చేస్తుంది. అన్నం తినటం మానేసి లక్ష్మి చేతులతో అభినయిస్తూ చూపిస్తున్నదల్లా రాజేశ్వరమ్మ హఠాత్తుగా మధ్యలో వీపు మీద పెడీమని ఒకటి చరచడంతో ఆగిపోయి కళ్ళు పెద్దవి చేసి, ఎందుకు కొడతావు నన్ను అని అడిగింది. నోర్మొయ్, ఈ వాగుడంతా నిన్నెవరు వాగమన్నారు?
ఉరిమి చూస్తూ అంది ఆవిడ. వాగుడా, ఇప్పుడు నువ్వు అన్నీ అడగటంలా? అట్లాగే ఆవిడ అడిగింది. నీకు చెప్పడం లేదు? అట్లాగే ఆవిడకి చెప్పాను. నేను అసలు అన్నం తినను. పో, నాకు వద్దే వద్దు. అన్నీ అడుగుతావు, చెబితే మళ్ళీ నువ్వే కొడతావు. లక్ష్మి కంచం విసురుగా కాలితో తన్నేసింది. కంచం దూరంగా వెళ్ళిపడింది. అన్నం చింది ఇల్లంతా చిందరవందరగా చెదిరిపడింది. రాజేశ్వరమ్మ మనవరాలి వీపు మీద గబగబా మళ్ళీ 2 దెబ్బలు వేసింది. ఇంకోసారి అలా చెబుతావా? చెప్పనని చెప్పు ముందు, అరిచింది. ముందు గదిలో ఉన్న అన్నపూర్ణ బాబుని చప్పున మంచం మీద పడుకోబెట్టి పరిగెత్తుకు వచ్చి ఆవిడ చేతులోంచి లక్ష్మిని లాక్కుంది. ఏనాడూ లేంది మా అమ్మ అలా శివమెత్తినట్లు అవతరించడం చూసిన లక్ష్మి బెదిరిపోయి తాత్కాలికంగా అన్నపూర్ణ కుచ్చెళ్లకి ఖర్చుకుపోయింది. బడవా, ఇంకోసారి ఎప్పుడైనా ఇలా వాగినట్లు నాకు తెలియాలి. వీపు చీరేస్తాను, జాగ్రత్త. వెదవ తిరుగుళ్ళు నువ్వును. అన్నపూర్ణ ఆవిడని మృదువుగా కళ్ళతోనే వారిస్తూ సైగ చేసి లక్ష్మిని ఎత్తుకొని యువతలకు తీసుకువచ్చింది. లక్ష్మి చాలాసేపు ఏడ్చి నిద్రపోయింది. వంట ఇంటి గుమ్మం దగ్గరే కూలబడితే రాజేశ్వరమ్మ కళ్ళు బొత్తుకుంటూ బొంగురుపోయిన కంఠంతో తనలో తాను అనుకున్నట్లుగా అంది. నేను మొదటే అనుకున్నాను, నువ్వు రాకముందే ఈ పరిసరాల నుంచి మారిపోతే బాగుంటుందేమో అని. అంతా తెలిసిన వాళ్ళు ఏదో ఒక మాట విసురుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని చూసి నవ్వటమంటే ఉన్నంత సరదా లోకులకు ఇంకేదీ లేదు. కానీ ఏం చేయను? ఇలాంటి వసతిగల ఇల్లు ఇంత తక్కువ అద్దెలో ఎక్కడ దొరుకుతుంది? ఇంతకంటే అద్దె ఎక్కువ పెట్టే స్తోమత లేదు కదా. ఈ ఇంటికి బజారు దగ్గర, ఇంటి వాళ్ళు ఇక్కడ లేరు. అద్దె డబ్బులు 4 రోజులు ఆలస్యమైనా ఏమీ అనరు. ఈ వసతులు చూసుకున్నా కానీ. వెనుక నుంచి వచ్చిన కోడలు వంగి ఆవిడ చేతి మీద చేయి వేయడంతో తలెత్తి చూసింది. అన్నపూర్ణ కళ్ళలో ఆవిడ బాధని అర్థం చేసుకున్నట్లుగా సానుభూతి నిండుగా తొణికిసలాడింది. ఎడమ చేయి గుండెల మీద ఆనించుకొని నేను అన్నట్లు సూచించి కుడి చేయి లేదు అన్నట్లుగా గాలిలో ఊపింది. అంటే దాని ఉద్దేశం నేను అలాంటి దాన్ను కాను అనా, లేక అలాంటి చెప్పుడు మాటలు పట్టించుకోను, మీరు బాధపడకండి అనా? మొత్తానికి అలాంటి భావమే ఏదో ఆ కళ్ళలో కనిపిస్తోంది. రాజేశ్వరమ్మ కొడలి చెయ్యి పట్టుకొని దీనంగా చూస్తూ అంది. నాకు తెలిసే పూర్ణ, నీ మనసు పావుల్లాంటిది. కానీ కొంచెడు పాలైనా ఒక విషపు చుక్క చాలు, విరిగి బద్దలు అవుతాయి. అన్నపూర్ణ మళ్ళీ రెండోసారి కూడా అలాగే సంజ్ఞ చేసింది. అమ్మా! వీధి వాకిటిలోంచి తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. వాడు వచ్చినట్టున్నాడు. రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకొని లేచి తలుపు తీయడానికి వెళ్ళింది. అన్నపూర్ణ గబగబా వంట ఇంట్లోకి వెళ్ళి లక్ష్మి తన్నేసిన కంచం తీసేసి ఆ స్థలం అంతా బాగుచేసే ప్రయత్నంలో మునిగిపోయింది. ఏమిటమ్మా, ఏమైంది? అలా ఉన్నావే? లోపల అడుగు పెడుతూనే అదోలా ఉన్న తల్లిని చూసి ఆత్రంగా అడిగాడు అనంత్. ఏం లేదురా, ఊరికే కూర్చుంటే పాత విషయాలేవో జ్ఞాపకం వచ్చాయి. అనంత్ ముఖం కఠినంగా మారింది. ఏమిటా పాత విషయాలు అన్నాడు. రాజేశ్వరమ్మ లోపలికి వెళ్ళబోయింది. గదిలోకి వెళ్ళిన అనంత్ బూట్లు విప్పుకుంటూ అమ్మా ఇలా రామ్మా అని పిలిచాడు. రాజేశ్వరమ్మ కొడుకు దగ్గరకు వెళ్ళింది. కాళ్ల నుంచి మేజోళ్లు లాగేస్తూ తలెత్తకుండానే అన్నాడు అనంత్. అమ్మా, నువ్వు పాత విషయాలేవి అన్నపూర్ణ దగ్గర ఎత్తవద్దు. జరిగిందేదో జరిగింది. అది నా ఒక్కడికే సంబంధించింది. నా గత జీవితం గురించి మరొకరు వినడం కానీ దానిని పంచుకోవడం కానీ నేను సహించలేను. ముందు గదిలోకి వస్తున్న అన్నపూర్ణ చెవిని ఈ మాటలు పడ్డాయి. గతుక్కుమన్నట్లు ఆగిపోయింది. అతని కోసం అన్నీ చేయాలి. అతని పిల్లల్ని స్వంత పిల్లల్లా చూసుకోవాలి. అతని సంసారాన్ని తన సంసారంలా చూసుకుని అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకోవాలి. కానీ అతని గతం ఏమిటో తెలుసుకోకూడదు. ఆ అధికారం తనకి లేదు. అన్నపూర్ణకి కొత్త విషయం ఏదో తెలిసినట్లయింది. విన్నారు కదండి, ఇంతటితో ఈ నవలలోని 4వ భాగం పూర్తయింది. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీద మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ 5th పార్ట్తో కలుద్దామండి. అంతవరకు సెలవు. మీ హైమా రామానుజదాసి. థ్యాంక్ యూ.